దేవుడు కటాక్షించుట వలన అవమానము ఎలిజబెత్కు ఏ విధముగా తీసివేయబడిందో మన జీవితంలో కూడా అలాగనే అవమానము తీసివేయబడుతుంది. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కీర్తనలు 44:16, శత్రువులను బట్టియు పగ తీర్చుకొని వారిని బట్టియు నేను దినమెల్లా నా అవమానమును తలపోయుచున్నాను, సిగ్గు నా ముఖమును కమ్మియున్నది. భక్తుడైన కోరహు కుమారులు చెబుతున్న మాటలు ఇవి. దినమెల్లా నాకు అవమానమును తలపోయుచున్నాను, సిగ్గు నా ముఖమును కమ్మి ఉంది. కోరహు కుమారులు నీతిమంతులు, దేవునిని వెంబడించువారు. వారి జీవితంలో ఒక సందర్భం వచ్చింది, దినమెల్లా వారు సిగ్గుతో అవమానమును పొందుతూ ఉన్నారు. వారి పితరులు చేసినటువంటి పాపము వారికి అవమానంగా మారుతూ ఉంది. సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా పితరులు చేసినటువంటి పాపము, కోరహు కుమారులు ఏం చేశారు? మోషేకు విరోధముగా తిరుగుబాటు చేశారు. ఆ అవమానము కొనసాగుతూనే ఉంది. ఇది చెప్పనివ్వండి, తల్లిదండ్రుల పాపము బిడ్డల మీదకు అవమానంగా మారుతుంది. కానీ ఎప్పుడైతే మనం ప్రభువును నమ్ముకుంటామో మన పితరులు చేసిన పాపము యొక్క అవమానమును దేవుడు కొట్టివేస్తాడు. మీరు మీ బిడ్డలకు ఆశీర్వాదంగా మారగలరు, మీ బిడ్డలకు మీరు అవమానంగానైనా మారగలరు. మీరు దేవునిని వెంబడించినప్పుడు, మీరు నీతిగా జీవించినప్పుడు మీ బిడ్డలకు అది ఆశీర్వాదంగా మారుతుంది. వారి భవిష్యత్తు సంతోషంగా ఉంటుంది. మీరు అవమానకరమైన పనులు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు అది మీ బిడ్డల మీదకు కూడా అది దాని యొక్క ప్రభావము చూపిస్తూ ఉంది. చెప్పండి, అవమానముతో వారు సిగ్గుపడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము ఏమని చెప్తుంది అంటే, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదామా? యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. ఇక్కడ వాక్యము ఏమని చెప్తుంది అంటే, దేవుడు అంటున్నాడు, ఈ రోజు నుండి నేనేం చేయబోతున్నాను? ఐగుప్తు యొక్క అవమానమును మీ జీవితంలో నుండి దొర్లింపబోతూ ఉన్నాను. ఐగుప్తు యొక్క అవమానము అంటే ఏంటి అంటే, 400 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు. ఐగుప్తులో ఎలా ఉన్నారు? వీరు బానిసలుగా ఉన్నారు. వెట్టి చాకిరి చేశారు. కట్టడములు కట్టేటువంటి కూలీలుగాను, ఆహారము దొరకక పస్తులతో ఉన్నటువంటి వారిగాను 400 సంవత్సరాలు వారు అవమానాన్ని ఎదుర్కొన్నారు. సమాజములో కొన్ని కుటుంబాలు గొప్పవని, కొన్ని కుటుంబాలు తక్కువ అని మనుషులు పలుకుతూ ఉంటారు. కానీ దేవుడు ఏం చేయగలడు? ఐగుప్తు యొక్క అవమానమును తొలగించగలడు. ఆమేన్ చెప్పండి. ఏ సమాజము నిన్ను చూసి మీ కుటుంబము తక్కువ, వీరు తక్కువైన పనులు చేసేవారు, వీరు ఇల్లు చిన్నది, వీరికి ఏ వస్తువులు కూడా లేవు, వీరి వస్త్రములు పాతవి, వీరికి వచ్చే జీతము కొంచెము అని లోకము యొక్క మనుషులు మిమ్మల్ని తక్కువగా చూసి అవమానించగా, దేవుడు మీ అవమానమును దొర్లింప చేస్తాడు. ఇక్కడ చూడండి వాక్యము ఏమని చెప్తూ ఉందో. యెహోషువ గ్రంథము మనము చదివినటువంటి వాక్య భాగములో అవమానమును ఆయన ఏం చేస్తాడు? దొర్లింప చేస్తాడు. ఆ చోటుకి వారు ఏమని పేరు పెట్టారు? గిల్గాలు అని పేరు పెట్టారు. కింద ఫుట్ నోట్లో గిల్గాలు అంటే దొర్లించడం అని చెబుతూ ఉంది. దొర్లించడం, ఒక గుండ్రని రాయిని ఏం చేస్తాము మనము? దొర్లిస్తాము. అదే విధముగా మన మీద ఉన్నటువంటి అవమానమును దేవుడు ఏం చేయగలడు? దొర్లించగలడు. చెప్పండి, దేవుడు నా మీద ఉన్న అవమానమును
దొర్లింప చేయగలడు, దాన్ని తొలగించగలడు. రాయి దొర్లి వెళ్ళిపోయినట్లుగా అవమానము దొర్లి వెళ్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలీలు బానిసలు కాదు, ఇప్పుడు ఇశ్రాయేలీలకు సొంత దేశము ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలీలకు వారే అధికారులుగా ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలుకు పొలములు ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలుకు సమృద్ధి అయిన ఆహారము ఉంది. ఇక మీదట వారు ఏమాత్రము బానిసలు కారు. దేవుడు వారి అవమానమును కొట్టివేసి బానిసలు అనే స్థితిలో నుండి విడిపించి దేవుడు వారిని యజమానులుగా చేసి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దామా? హల్లెలూయా. మీతో కూడా చెప్పనివ్వండి, ఐగుప్తు అవమానమును దేవుడు కొట్టివేస్తాడు. ఆమేన్ చెప్తారా? పితరుల అవమానమును దేవుడు కొట్టివేస్తాడు, ఐగుప్తు యొక్క అవమానమును దేవుడు కొట్టివేస్తాడు. చూడండి, 3వ వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. జెఫన్యా గ్రంథము 774వ పేజీ, 3వ అధ్యాయం 19వ వచనం. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందితిరో అక్కడనెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుస్తారా? మనం ఏం చదివి ఉన్నాం, ఏమి విని ఉన్నామో చూడండి. దేవుడు ఏం చేయబోతున్నాడు? కుంటుతూ నడిచే వారిని రక్షిస్తాడు, చెదరగొట్టబడిన వారు సమకూర్చబడతారు. ఏ దేశములో ఏ ప్రాంతములో అవమానము పొందారో అక్కడే దేవుడు ఖ్యాతిని మంచి పేరును కలుగజేస్తాడు. ఆమేన్ చెప్తారా? చెప్పండి. దేవుడు నాకు అవమానమును తీసివేసి నాకు ఖ్యాతిని అనుగ్రహిస్తాడు. ఏ స్థలమందు ఉండకుండా చెదరగొట్టబడ్డానో ఆ స్థలమునకు దేవుడు సమకూరుస్తాడు. ఏ మనుషులు చూసి ఎగతాళిగా నవ్వారో అదే మనుషులు ఘనపరుస్తారు. పెద్దగా చెప్పండి, ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఈ మాట చూడండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు. నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనవు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. చెప్పండి. నీ బాల్యకాలపు సిగ్గును మరుస్తావు. హల్లెలూయా. దేవుడు ఒక క్రొత్త జీవితాన్ని నీ జీవితంలో ప్రారంభిస్తాడు. ఇప్పటిదాకా ఏమేమైతే మనము చేసిన పొరపాట్లు ఉన్నాయో, మనము చేసిన పొరపాట్ల వలన మనకు ఏ అవమానం కలిగిందో వాటి నుండి కూడా దేవుడు విడిపిస్తాను అని చెబుతూ ఉన్నాడు. ఆమేన్ చెప్తామా? పితరుల పాపము నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆయన బానిసత్వం యొక్క అవమానము నుండి, ఐగుప్తు అవమానం నుండి విడిపిస్తాడు. బాల్యము యొక్క అవమానం నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఈ 3 కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే యెషయా గ్రంథము 49వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుదామా? యెషయా గ్రంథము 49:23. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసెదరు, నీ పాదముల ధూళి నాకెదరు. అందరూ పెద్దగా చెప్పండి. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుందు. పెద్దగా చెప్దామా? దేవుని కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరు. పెద్దగా చెప్పండి. దేవుని కొరకు ఎవరు కనిపెడతారో
వారు అవమానము పొందరు. హల్లెలూయా. ఎలిజబెత్ తన జీవితంలో తన వృద్ధాప్యము వరకు అవమానము పొందుతూనే ఉంది. తనకు బిడ్డలు లేరు, అది తనకు అవమానముగా అనుకుంటుంది. అయినప్పటికీ నీతిగా బ్రతుకుతుంది, అయినప్పటికీ దేవుని సేవిస్తూ ఉంది, అయినప్పటికీ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. కొరతలు ఉన్నప్పటికీ దేవునిని వెతుకుతూ ఉంది. దేవుని కొరకు కనిపెడుతుండగా దేవుని వాగ్దానము ఆమె జీవితంలో నెరవేరుతుంది. ఆ వాగ్దానం ఏంటి చెప్పండి? నా కొరకు కనిపెట్టుకుంటూ ఉండగా దేవుడు ఏం చేయబోతూ ఉన్నాడు? అవమానము తొలగిస్తాడు. ఆమేన్ చెప్దామా? దేవుడు నాకున్న అవమానమును కొట్టివేస్తాడు. హల్లెలూయా. అవమానానికి బదులుగా ఘనతను దేవుడిస్తాడు. ఎక్కడ చెదరగొట్టబడ్డామో అక్కడే ఖ్యాతిని ఇస్తాం. చెప్పండి, నా కుటుంబము ఖ్యాతి గల కుటుంబముగా ఉండబోతూ ఉంది. హల్లెలూయా. యొబ్బేజు ఏ విధముగా తన సహోదరులు అందరిలో ఘనత పొందిన వాడుగా ఉన్నాడో, మీ కుటుంబము మీ ప్రాంతములో ఘనత పొందిన కుటుంబంగా దేవుడు మార్చగలడు. దేవుడు మీ బిడ్డలను దీవించి, దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదించి, దేవుడు మీ బిడ్డలను గొప్ప చేసి ఆయన మీకు ఖ్యాతిని కలుగజేస్తాడు. ఆమేన్ చెప్దామా? దేవునిని నమ్మిన వారిని దేవుడు అవమానము నుండి విడిపించి ఘనతను కలిగిస్తాడు. ఎలిజబెత్ జీవితంలో ఈ ఆశీర్వాదాన్ని మనం చూడగలము. ఆ తర్వాత రెండవ మాట చెబుతూ ఉంది కన్యక. రెండవ మాట ఏంటి చెప్పండి? కన్యక. లూకా సువార్త మొదటి అధ్యాయము, లూకా సువార్త మొదటి అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాము. ఒక కన్యక ఉంది, ఆమె పేరు మరియా. 27వ వచనంలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. మరియా. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. దేవుడు మనిషిని దర్శించదలిచినప్పుడు, దేవుడు మనిషితో స్వయంగా మాట్లాడదలిచినప్పుడు దేవుడు ఎలా వస్తాడు చెప్పండి? ఏ విధంగా వస్తాడు? ఒక భక్తుడు ఈ విధంగా చెప్పాడు. ఆయన పేరు బిల్లీ గ్రహం గారు. దీనిని ఆయన ఆలోచన చేసినప్పుడు ఆయనకి ఇలా అనిపించిందట. అక్కడ ఒక చీమల గుంపు ఉంది, ఆ చీమల గుంపుతో మాట్లాడదలిచాడు. ఆ చీమలకు వెళ్ళి కొన్ని విషయాలు చెప్పాలి అనేసి అనుకున్నాడు. కానీ ఆ చీమలు అతను దగ్గరకు వెళ్ళగానే ఆ చీమలు భయపడి చెదరిపోతూ ఉన్నాయి. వాటితో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన యొక్క శబ్దము ఆ చీమలకు ఏ మాత్రము కూడా అర్థం కావు. ఇప్పుడు ఆయన ఆలోచించి ఇలా అన్నాడు, నేను చీమతో మాట్లాడాలి అంటే నేను చీమగా మారాల్సిందే. దేవుడు కూడా మనిషికి తన ప్రేమను వెల్లడి చేయదలిచాడు, మనిషికి పరలోకపు మార్గమును చూపించదలిచాడు. కనుక దేవుడు తప్పక మనిషిలాగా రావాల్సిందే. ఆయన ఒక పక్షిలాగా వస్తే ఆయన ఏమనుకుంటున్నాడో ఆయన పక్షి ద్వారా మనకు తెలియచేయలేడు. ఒక జంతువులాగా దేవుడు మన దగ్గరకు రాలేడు. జంతువు యొక్క భాష మనిషికి ఏ మాత్రము కూడా అర్థము కాదు. దేవుడు మనుషునిగా ఈ లోకంలోనికి వస్తూ ఉన్నాడు. రెండవ విషయం మీతో చెప్తాను. అదేంటి అంటే, ఆయన భూమి మీదకు వచ్చినప్పుడు ఆయనకు 2 పేర్లు ఇవ్వబడ్డాయి. మొదటి పేరు దేవుని యొక్క కుమారుడు. మొదటి పేరేంటి చెప్పండి? దేవుని కుమారుడు. రెండవ పేరేంటి చెప్పండి? మనుష్య కుమారుడు. చెప్పండి. యేసుక్రీస్తు వారికి 2 పేర్లు ఉన్నాయి. మొదటి పేరేంటి? దేవుని కుమారుడు. రెండవ పేరేంటి? మనుష్య కుమారుడు. దేవుని కుమారుడు అనేటువంటి పదము
దైవత్వానికి గుర్తుగా కనబడుతూ ఉంది. పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాడు అనే దానికి ఆ పదము గుర్తుగా కనబడుతుంది. మనుషులలో లెక్కించబడ్డానికి ఆయన మనుష్య కుమారుడిగా పిలువబడ్డాడు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మీకు చూపిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనంలో దేవుని యొక్క వాక్యము ఇలా చెబుతూ ఉంది. ఆయన గొప్పవాడై ఎవరి కుమారుడిగా పిలువబడతాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారునిగా ఆయన పిలువబడతాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక చదువుతారా? అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములోండి పుట్టెను. ఈయన ఎవరు? దేవుని యొక్క కుమారుడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. మత్తయి సువార్త 16:15-16. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుష్యులు ఆయనను మనుష్య కుమారునిగానే చూడగలుగుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఆయన రక్తమాంసంలో కనబడుతున్నాడు. ఆయన యోసేపు మరియల కుమారుడుగా పిలువబడుతూ ఉన్నాడు. ఆయన ఆహారాన్ని భుజిస్తూ ఉన్నాడు. ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. ఆయన పని చేస్తూ ఉన్నాడు. అంతా కూడా మనుష్య కుమారులు, నరపుత్రులు ఎలాగ ఉంటారో ఆయన అచ్చు అలాగనే ఉన్నాడు. కానీ పేతురు దైవిక ప్రత్యక్షత వలన గుర్తిస్తూ ఉన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవు. ఆమేన్ చెప్పండి. అప్పుడు యేసయ్య ఏమని చెప్పాడు? సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకపు తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడు. ఈరోజు మీరు ఎందుకని ఇక్కడ ఉన్నారు? ఈ లోకములో అందరికీ తెలుసు, 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు వారు ఆయన బెత్లెహేములో పుట్టాడు. ఆయన గలిలయ ప్రాంతంలో పెరిగాడు. ఆయన యెరూషలేములో పరిచర్య చేశాడు. యెరూషలేములో సిలువలో మరణించాడని ఆ ప్రపంచము అంతటా తెలుసు. కానీ మీరు ఇక్కడ ఎందుకున్నారో చెప్పమంటారా? ఆయన దేవుని కుమారుడని మీరు గుర్తించగలిగారు. ఆమేన్ చెప్తారా? కాబట్టి మీతో ఈ మాట చెప్తున్నాను, మీరు ధన్యులు అని పలుకుతూ ఉన్నాను. పేతురు ఏ విధముగా ధన్యుడో, యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గుర్తించగలిగాడో, మీరు కూడా ఆయన దైవత్వాన్ని గుర్తించగలిగారు. మీరు ధన్యులు అని పలుకుతూ ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలోండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడని. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపించబడ్డాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ పలుకబడుతుంది. యేసుక్రీస్తు వారు
ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఆరాధించబడుతూ, కొనియాడబడుతూ, కీర్తించబడుతున్న స్థానమును విడిచిపెట్టి దాసుని స్వరూపమును ధరించుకొని ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడని దేవుని వాక్యం చెప్తూ ఉంది. మరియ దగ్గరకు, కన్యక అయిన మరియ దగ్గరకు దేవదూత వచ్చి చెబుతూ ఉన్నాడు, నీకు శుభము కలుగును గాక, దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగును గాక, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, నీవు దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడెను. ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది, నీవు ఒక కుమారుణ్ణి కనబోతూ ఉన్నావు. ఇప్పుడు మూడవ విషయాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను. అదేంటి అంటే, మొదటిది ఏం చెప్పండి? దేవుడు లోకంలోనికి రావాలి అంటే తన రూపమైన, తన పోలిక అయిన మనుషునిగా ఆయన వస్తూ ఉన్నాడు. రెండవది ఏమని చెప్పాను? ఆయన దేవుని కుమారుడు గనుక ఆయన కన్యకకు జన్మిస్తూ ఉన్నాడు. మనుష్య కుమారులందరూ తల్లిదండ్రులకు జన్మించినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన దేవుని కుమారుడు గనుక ఆయన కన్యక గర్భమును ఎన్నుకుంటూ ఉన్నాడు. మరియ కూడా అడుగుతూ ఉంది, అయ్యా నేను పురుషుని ఎరుగని దానను, నేను కన్యకగా ఉన్నాను, మీరు చెప్పిన వాగ్దానము నా జీవితంలో ఎలాగ నెరవేరుతుంది? ప్రకృతి పరంగా అది అసాధ్యము కదా అనినప్పుడు దేవుడితో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును అని చెబుతూ ఉన్నాడు. 35వ వచనం, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. భూమి మీద యేసుక్రీస్తు వారి పుట్టుక అత్యంత ప్రత్యేకమైంది. ఆయన కన్యకకు జన్మిస్తూ ఉన్నాడు. అది మన భౌతిక జ్ఞానానికి, వైద్య జ్ఞానానికి అందనిది. ఆయన కన్యకకు జన్మిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన పుట్టిన విధానము కూడా వర్ణించబడుతూ ఉంది. దేవుని ఆత్మ మరియ మీదకు వచ్చినప్పుడు, సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొనినప్పుడు ఆమె గర్భములోనికి శిశువుగా యేసుక్రీస్తు వారు ప్రవేశిస్తూ ఉన్నారు. ఆయన పుట్టుక పరిశుద్ధమైంది. అది మనుషుల వలన కలిగినది కాదు. ఆయన జీవితము పరిశుద్ధమైంది. ఆయనలో ఏ పాపము కూడా లేదు. ఆయన మరణము తన పాపమును బట్టి కాక అనేకుల పాపముల విషయమైనది. ఆయన దేవుని కుమారుడు. ఆయన మరణమును గెలిచి లేచుట వలన దేవుని కుమారునిగా ప్రభావముతో నిరూపించబడుతూ ఉన్నాడు. మూడవ విషయాన్ని నేను మీతో చెప్తానని చెప్తున్నాను కదా. యేసుక్రీస్తు వారు సరే మనిషిగా ఈ లోకాన్ని వచ్చాడు. మరి గర్భమును ఎందుకని ఎన్నుకున్నాడు? దేవుడు ఒక మనిషిగా ఈ లోకానికి అలా వచ్చేసేయచ్చు కదా. మనుషులలో ఒకనిగా లెక్కించబడాలి. ఆయన మనుష్య ప్రతినిధిగా ఆయన మారాలి. మనుషుల కొరకు ఆయన రక్తము చిందించాలి. దేవుని యొక్క వాక్యంలో అనేక సార్లు వాగ్దానం చేయబడింది, ఆయన స్త్రీ సంతానంగా పుట్టాలి. ఆమేన్ చెప్పండి. ఆదికాండము 3వ అధ్యాయంలో స్త్రీ సంతానము అని యేసుక్రీస్తు వారు చెప్పబడుతూ ఉన్నారు. రెండవది, ఆయన అబ్రహాము సంతానముగా ఉండాలి. నీ సంతానము వలన అనేకులు ఆశీర్వదించబడతారని దేవుడు అబ్రహాముకు వాగ్దానము చేశాడు. ఆయన యూదా గోత్రములో జన్మించాలి. ఏలబోవాడు నీలో నుండి వస్తాడని యేసుక్రీస్తు వారి గురించి 49వ అధ్యాయంలో యూదా గోత్రంలో పుట్టబోతున్నాడని చెప్పబడుతూ ఉంది. ఆయన దావీదు కుమారుడుగా ఉండబోతున్నాడని ప్రవచించబడింది. క్రీస్తునందు ప్రియమైన వర్లారా, ప్రతి ప్రవచనాన్ని యేసుక్రీస్తు వారు నెరవేరుస్తూ ఉన్నారు.
ఆమేన్ చెప్పండి. ఆయన కన్యక కుమారుడుగా జన్మిస్తాడు, స్త్రీ సంతానముగా పుడతాడని వాక్యం చెప్తుంది. ఆయన కన్యక అయిన మరియను ఆయన ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఆయన అబ్రహాము సంతానముగా ఆయన పిలువబడ్డాడు. అబ్రహాము సంతానములో నుండే ఆయన జన్మిస్తూ ఉన్నాడు. ఆయన యూదా గోత్రములో నుండి ఆయన పుట్టబోతున్నాడని వాగ్దానం చేయబడింది. అలాగనే ఆయన యూదా గోత్రములో పుడుతూ ఉన్నాడు. ఆయన యూదా గోత్ర రాజసింహముగా ఉన్నాడు. ఆయన దావీదు సంతానముగా ఉండబోతున్నాడని వాక్యం చెప్తుంది. ఆయన దావీదు సంతానములోనే పుడుతూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అది సున్నైనా పొల్లైనా తప్పిపోక ప్రతిదీ నెరవేరుతూ ఉంది. పరిస్థితులు మారిపోయినా, సందర్భాలు మారిపోయినా, మనుషులు మారిపోయినా దేవుని కార్యము నెరవేరే తీరుతుంది. ఆమెన్ చెప్తారా? మనుషులు అనుకూలంగా ఉన్నా, మనుషులు వ్యతిరేకంగా ఉన్నా దేవుడు ఏమనుకుంటాడో దానిని దేవుడు చేస్తాడు. ఆయన మనుషులలో ఎంచబడాలి. మీరు హెబ్రీలకు రాసిన పత్రిక ధ్యానము చేస్తే ఈ విషయము మనకు కనబడుతుంది. అదేంటి అంటే, ప్రధాన యాజకుడు మనుషులలో నుండి రావాలి. దేవునికి ప్రతినిధిగా ఉండవలసిన యాజకుడు బలులను అర్పించాలి. తర్వాత ఆయనే మనుషుల భారమును మోసేవానిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు ఆయన ప్రధాన యాజకుడిగా ఉండడం కొరకు ఆయన లోకములోనికి దిగి వచ్చాడు. నేను మీ తరపున మాట్లాడాలి అంటే నేను మనుష్యునిగా ఉండాలి కనుక ఆయన మనుష్యునిగా మారాడు. పాపము లేని మనుష్యుడిగా మారుతూ ఉన్నాడు. ఆయన కన్యకను ఏర్పరచుకుంటూ ఉన్నాడు. నా వెనక చదవండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారు తన గురించి ఏమని పలుకుతున్నాడు చెప్పండి? నేనెవరు? మనుష్య కుమారుణ్ణి అని పలుకుతూ ఉన్నాడు. ఇంకొక వచనాన్ని చదవండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 62వ వచనం. మీరు అది తెరిచే లోపల నేను ఈ మాట చెప్తాను. ఆయన మనుష్య కుమారుడుగా ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఏం చేయడానికి వచ్చాను? పరిచర్య చేయడానికి వచ్చాను అని చెబుతూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి, పెద్దగా చెప్పండి. మనుషులకు పరిచర్య చేయడానికి, మనుషులకు సహాయము చేయడానికి ఆయన మనుష్య కుమారుడిగా మారాడు. తర్వాత మార్కు సువార్త 14:62, మార్కు సువార్త. యేసు, అవును నేనే మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుంటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారు? నేను ఆ మనుష్య కుమారుడిని. ఏ వచనాన్ని చెప్తున్నాడు అంటే, దానియేలు గ్రంథం 7:13-14 చదువుతారు. రాత్రి కలిగిన దర్శనమును నేను ఇంకా చూచుచుండగా, పెద్దగా చెప్పండి నా వెనక, ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. ఆమేన్ చెప్పండి. యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో మనుష్య కుమారుడిగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఇందాక చదివిన వచనములో నేనే ఆ మనుష్య కుమారుణ్ణి అని ప్రకటిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 19:10 చదువుతారా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. తర్వాత యోహాను 3:13 చదువుతారా? యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తున్నారు, నేనే మనుష్య కుమారుని. దానియేలు చూసిన మనుష్య కుమారుని దర్శనము, కళ, అది నా గురించి అని పలుకుతూ ఉన్నాడు. సర్వోన్నతుడైన దేవుని
కుడిపార్శ్వమున ఉన్నది నేనే అని చెబుతూ ఉన్నాడు. ఆకాశం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుణ్ణి నేనే అని పలుకుతూ ఉన్నాడు. నేను మనుషులకు పరిచర్య చేయడానికి వచ్చాను అని చెప్తున్నాడు. మనుషులకు విమోచనగా క్రయధనము చెల్లించడానికి, నా రక్తమును చిందించడానికి వచ్చాను అని చెబుతూ ఉన్నాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన మనుష్య కుమారుడను నేను అని ఆయన పలుకుతూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 17 చదువుతారా? ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధించబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. వాక్యం చెప్తుంది, ఆయన మనుష్య కుమారుడిగా లోకంలోనికి వచ్చాడు. ఆయన పాపమునకు క్రయధనాన్ని చెల్లించడానికి, ఆయన ప్రధాన యాజకుడిగా మారడం కొరకు ఆయన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది. ఆయన శరీరమును ధరించి ఆయన శోధించబడ్డాడు, శ్రమ పొందాడు. ఇప్పుడు ఆయన శోధించబడే వారికి సహాయము చేయగలిగిన వాడై ఉన్నాడు. ఇప్పుడు చూడండి 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి? 100% దేవుని కుమారుడుగా ఉన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? 100% మనుష్య కుమారుడుగా ఉన్నాడు. చెప్పండి, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు 100% దేవుని కుమారుడుగా, 100% మనుష్య కుమారుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు ఆయన అక్కడ ఎలా ఉన్నాడు చెప్పండి నాకు? దేవుని కుమారుడుగా ఉన్నాడా, మనుష్య కుమారుడుగా ఉన్నాడా? మీతో చెప్పనివ్వండి, ఆయనకు 100% దేవుని కుమారుడుగాను 100% మనుష్య కుమారుడుగాను పరలోకంలో ఉన్నాడు. అందును బట్టే పరలోకములో మనుషులందరికీ ఒక ప్రతినిధి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనే నరుడు అని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు వారు నరుడు అని చెప్తుంది. ఎక్కడ నరుడు? ఆయన పరలోకమందు నరుడుగా ఉన్నాడు. మన అందరి పక్షమున విజ్ఞాపన చేసే సహోదరుడుగాను, మన అందరి కొరకు నేను వీరి కొరకు పాప పరిహారము నిమిత్తము రక్తము చిందించాను గనుక వీరిని క్షమించు అని చెప్పే ప్రధాన యాజకునిగాను ఆయన మన తరపున ఉన్నాడు. ఆమేన్ చెప్తారా? యేసుక్రీస్తు వారు, అందరు చెప్పండి, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు దేవుని కుమారునిగా, మనుష్య కుమారుడిగా ఉన్నాడు. ఆయన పరలోకములో నేడు దేవుని కుమారునిగాను మనుష్య కుమారునిగాను ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు, దేవుడు యేసుక్రీస్తు వారి ముఖమును చూసినప్పుడు మనుషులందరికీ ప్రతినిధిగా, ప్రధాన యాజకునిగా ఆయన నిలబడుతూ ఉన్నాడు. నేను ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేయడానికి యేసు నామములో నేను కూర్చుంటున్నానో, నా దేవుడు నన్ను అంగీకరించేందుకు యేసుక్రీస్తు వారు కారణంగా మారుతూ ఉన్నారు. 3వ మాట ఏంటి? కనికరము. చెప్పండి, కనికరము దొరుకుతూ ఉంది ఇప్పుడు మనకి. మొదటి మాట ఏంటి? కటాక్షము. ఆయన కటాక్షము వలన మనకు అవమానం తొలగిపోయింది. రెండవది కన్యక. కన్యక వలన దేవుని కుమారుడు మనకు దొరికాడు. మూడవది ఏంటి?
ఆయన పుట్టుట వలన మనకు కనికరము దొరికింది. దేవుని వాక్యం చెప్తుంది. 3 వచనాలను చూపిస్తాను చూడండి. లూకాసు సువార్త 1వ అధ్యాయము 54, 55 వచనాలు. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకొందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలీలను కనికరిస్తున్నాడు పుట్టుట వలన. రెండవది చూడండి, ఇక్కడ చూడండి 2వ మాట, 75వ వచనం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. ఇప్పుడు చూడండి 79వ వచనం. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన, అందరూ పెద్దగా చెప్పండి, తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు అని వాక్యం చెప్తుంది. ఆయన కనికరము ఇశ్రాయేలును రక్షిస్తూ ఉంది. దేవుడు ఇశ్రాయేలును కనికరించాడు. దేవుడు అన్యజనులైన మనలను కనికరించాడు. వారికి రక్షణ ఇస్తున్నాడు, మనకు కూడా రక్షణ ఇస్తూ ఉన్నాడు. రక్షించబడుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి దిగి వచ్చాడు. మనకు కనికరము దొరుకుతూ ఉంది. ఆమేన్ చెప్దామా? ఎలాంటి కనికరమో అద్భుతమైన ఈ వచనాన్ని చదివి నేను ముగిస్తాను. చూడండి ఆ కనికరం ఏంటో. 75 చివరిలోని చదువుతున్నాను. మనం చదివినాం కదా, దాన్ని కొనసాగిస్తాను. మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కనికరించుటకును కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుంటకును. అందరూ పెద్దగా నా వెనక చెప్పండి. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మన జీవితంలో చూపబడిన కృపను గురించి, కనికరము గురించి ఇక్కడ వాక్యం చెప్తుంది. మొదటిది ఏంటో చెప్పండి? శత్రువుల చేతిలో నుండి విడిపించబడుట. పెద్దగా చెప్పండి, శత్రువుల చేతి నుండి విడిపించబడుట. మన శత్రువు ఎవరు? పాపము, శాపము, సాతాను, మరణము మన శత్రువులు అయితే ఆ శత్రువుల నుండి దేవుడు మనల్ని విడిపిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి, పెద్దగా చెప్పండి. ఒక మనుష్యునికి ప్రధానమైన శత్రువులు ఎవరు చెప్పండి? పాపము, శాపము, మరణము, సాతాను. యేసయ్య ఏం చేస్తూ ఉన్నాడు? మన శత్రువుల చేతి నుండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? విడిపిస్తూ ఉన్నాడు. రెండవది చూడండి, మన జీవిత కాలమంతయు నిర్భయులమై. రెండవ ఆశీర్వాదం ఏంటి? ఒక కాలము పాటు కాదు, జీవిత కాలమంతా ధైర్యాన్ని కలిగి ఉండడానికి దేవుడు మనల్ని కనికరించాడు. హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలు పిరికి వాళ్ళు కాదు. ఎవరిని బట్టి? వారికి దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు తండ్రిగా, కనికరించువానిగా, ప్రధాన యాజకునిగా, సహాయము చేయువానిగా ఉన్నాడు. రెండవ ఆశీర్వాదం ఏంటి? జీవిత కాలమంతా నిర్భయులమై ఉండడానికి. మూడవది, ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగాను ఆయనను సేవించడానికి దేవుడు మనలను కనికరించి రక్షించాడు. యు కెన్ ఎంటర్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్
విత్ ఆల్ బోల్డ్నెస్. చెప్పండి, గొప్ప ధైర్యముతో దేవుని పరిశుద్ధ సన్నిధిని సమీపించడానికి దేవుడు నన్ను రక్షించాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నాకు కష్టం వచ్చినప్పుడు నేను దేవుని సన్నిధికి ధైర్యంగా వెళ్తాను. నా దేవునికి ప్రార్థన చేస్తే నాకు సహాయం చేస్తాడు. నాకు ఇబ్బంది వచ్చినా అంతే, అవమానం కలిగినా అంతే, పోరాటము వచ్చినా సరే నేను దేవుని సన్నిధికి నిర్భయముగా వెళ్తాను. ఆయన చిందించిన పరిశుద్ధ రక్తము నన్ను కాపాడుతుంది, నన్ను నిలబెడుతుంది. నేను దేవుని సన్నిధిలోనికి వెళ్తాను, నేను దేవుని సన్నిధిలోనికి వెళ్తాను, నేను దేవునిని సేవిస్తాను. మీరు ఎందుకని దేవుని సన్నిధిలోనికి వస్తూ ఉన్నారో తెలుసా? మీరు వచ్చుట వలన మీరు దేవునిని సేవిస్తూ ఉన్నారు. మీరు ఆరాధించుట వలన దేవునిని సేవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యము వినుట వలన మీరు దేవునిని సేవిస్తూ ఉన్నారు. దేవుని పనిలో పాలు పొందుట వలన మీరు దేవునిని సేవిస్తూ ఉన్నారు. ఈ గొప్ప ధైర్యము అనుగ్రహించి కనికరించిన దేవునికి మనము నిరంతరము కృతజ్ఞత చెల్లించు వారముగా ఉండాలి.